కృతజ్ఞతాపూర్వకముగా ఈ రాత్రి వేళ నీ పాసన్నిధికి వస్తున్నాం. దయలు మా ప్రభా, నీ కార్యములు అద్భుతములు, నీ పరిపాలన తరతరం నిలిచినది. నువ్వెంతైనా నమ్మదగిన వాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించున్నటువంటి వాడు, విడవక మాడల కృప చూపిస్తున్నటువంటి దేవుడు. మహాకాశములను అందులో సమస్తమును, భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు అన్నీ మీవే అయినందుకై నీకు వందనములు. నీ వలన నీ మూలముగా నిన్ను బట్టి సమస్తమును కలిగి ఉంటున్నవి. మీరు లేకుండా ఏది కలగలేదు ప్రభా, అందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయలు మా ప్రభా, నీ నీతిని బట్టి సమస్తమును నిర్వహించినందుకే నీకు వందనాలు. నీతి న్యాయములు నీ సన్నిధానవర్తులు, ఘనత ప్రభావములు నీ సన్నిధిలో ఉంటున్నవి. గొప్పతనము, నీతి, సత్యము, సమాధానము అను వాటిపైన మీరు తండ్రి ఈ లోక సృష్టి యావత్తంతటిలో అధికారమునిచ్చి ప్రభా మానవుని ఏలుట కొరకై ఏలికగా మీరు నియమించినందుకే నీకు స్తోత్రాలు. దయలు మా ప్రభా, పాపశాపముల చేత మానవుడు అట్టి అధికారమును కోల్పోయినటువంటి వాడై నీకు దూరస్తుడై శాపగ్రస్తుడై సమస్త లోకమును కూడా శాపగ్రస్తంగా మార్చి ఉంటుండగా, దయలు మా తండ్రి తిరిగి ప్రభా మానవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభునందు ఏర్పాటు చేసుకుని నియమించుకొని ప్రభా అతన్ని పిలిచి అతన్ని బాగు చేసి స్వస్థపరిచి తిరిగి ప్రభా యేసుక్రీస్తునందు నూతన పరుస్తున్నందుకై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల మా ప్రభా, ఈ భూమి మీద మీ చిత్తను నెరవేర్చుట కొరకై నీ ప్రజలను సంఘముగా కట్టి సంఘముగా ప్రభా సిద్ధపరుస్తూ ప్రభా తండ్రి సంఘము ద్వారా నానా విధములైనటువంటి మర్మమును లోకమునకు తెలియపరచడానికి సంకల్పించినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. ఇటు సంఘమును ప్రభా నీ మహిమ నిమిత్తమై ప్రభా సిద్ధపరుస్తూ ఉన్నందుకై నీకు వందనములు. ఒక గొప్ప ధననిధిగా, ఒక ముత్యముగా ప్రభా తండ్రి నీ యొక్క సంఘమును మీరు సిద్ధపరిచి నెలకొల్పుతూ అభివృద్ధి పరుస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. ఇటు సంఘము ప్రార్థన చేయడం ద్వారా సంఘము ప్రార్థన ఎదుట పాతాళం యొక్క ద్వారములో నిలవనేరవని సెలవిచ్చినటువంటి దేవుడు. సంఘముగా నీ ప్రజలైనటువంటి ప్రతి ఒక్కరూ దేవా మీ కార్యమును భూమి మీదనే జరిగించడం కొరకై వారు ప్రార్థించేవారుగా ఉండాలని, మెలకువగా ప్రార్థించేవారుగా ఉండాలని, విసుగక ఎడతేయక ప్రార్థించేవారుగా ఉండాలని, ఓపికతో వారు ప్రార్థించాలని మీరు హెచ్చరిస్తున్నారు. తన ప్రజలు దివారాత్రములు మొరపెట్టుకొనుచుండగా ఆయన వారి ప్రార్థన ఆలకించడా? తప్పక వారి ప్రార్థన ఆలకించు. వారి నిమిత్తమే కదా ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడని నీ వాక్యం ద్వారా మీరు తెలియజేస్తూ ఉన్నారు. ప్రభా తండ్రి, యుగముల నుండి ప్రభా భూమి మీద మానవుని నెలకొల్పిన ఆ దినం నుండి, భూమి మీద ప్రార్థన ప్రారంభమైన ఆ దినం నుండి ప్రభా నేటి వరకు కూడా నీ ప్రజలు దేవా సంఘముగా పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు ప్రభా ప్రార్థించి అనేకమైనటువంటి జవాబులు పొందుకుంటూ వచ్చిరి. అందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కాలంలో మమ్మను కూడా తండ్రి అట్టి సంఘంలో భాగముగా మమ్మల్ని ఎంచుకొని ఏర్పాటు చేసుకొని ప్రభా మమ్మను కూడా ప్రార్థించడం కొరకై నియమించుకున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయలు మా ప్రభా, నిజంగా తండ్రి మా శరీరంలో, మా యొక్క తండ్రి జీవితంలో, మా యొక్క మనస్తత్వంలో ప్రభా, మా హృదయంలో ఎన్నో లోటుపాట్లు కలిగి ఉన్నప్పటికీ ప్రభా, ఎన్నో బలహీనతలు కలిగి ఉన్నప్పటికీ ప్రభా మీరైతే ప్రభా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, మీరు మమ్మల్ని కోరుకున్నారు, నియమించుకున్నారు ప్రభా. ప్రార్థన చేయుట కొరకై మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. సంఘం యొక్క గొప్ప బాధ్యత ప్రభా ప్రార్థన చేయడమని నీ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఆనాడు సంఘం అత్యాసక్తిగా ప్రార్థన చేసిన కారణం చేత అపోస్తలుల కార్యములు అనేకము అద్భుతములు, ఆశ్చర్యమైన కార్యములు జరిగిస్తూ వచ్చినందుకై నీకు స్తోత్రాలు. నేటి సంఘముగా మేము కూడా అత్యాసక్తిగా ప్రార్థన చేయవలనని హెచ్చరిస్తున్నందుకై నీకు స్తోత్రాలు. ఈ విధంగా నేను సంఘము అని ఎవరైతే గ్రహింపగలిగిన వారుగా ఉంటున్నారో వారు ప్రార్థనలో సంఘముతో ఏకీభవించుకొనుటకు సహాయపడుతారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేటి దినాల్లో సంఘము ప్రార్థన చేయకపోయి ఉన్నట్లయితే దేవా తండ్రి
భూమి మీద ఎంతో క్షీణత, అవమానము, హేళన జరుగుతూ వస్తుందని హెచ్చరిస్తున్నందుకే నీకు స్తోత్రాలు. సంఘము ప్రార్థన ఎదుట పాతాళం యొక్క ద్వారములు నిలవనేరవని సెలవిచ్చినటువంటి దేవుడు, నాయన సహాయం చేయము. నీ ప్రజలముగా, నీ సంఘముగా, నీ దాసులముగా ప్రభువా తండ్రి, ఇలాగ మేము ప్రార్థనకై ఈ దినం సమకూర్చి తీసుకొని వచ్చినారు. రావాల్సిన ప్రజలను కూడా తెరపెట్టి తీసుకొని రండి. పురికొల్పి ఆశ కలిగి ఆసక్తి కలిగిన సన్లో కనబడినట్లు సహాయం చేయండి. అనేకులు ప్రభా వాతావరణాన్ని బట్టి, చలిని బట్టి ప్రభా వెనకంజ వేసేవారుగా ఉన్నారు. వారితో మీరు మాట్లాడుతురండి ప్రభా. నాయన తండ్రి, వాతావరణం అని, శరీర బలహీనతలని, నిద్ర అని, పలు విధములైన శోధనల చేత ప్రభు వాటిని జయించలేక అనేకులు రాలేకపోతూ ఉన్నారు. మీరే వారిని దర్శించమునైనా కనికరించము దేవా. పురికొల్పండి, ప్రేరేపించి తీసుకొని రండి నాయన ప్రభా. తండ్రి, నా బలహీనతలు ఉన్నప్పటికీ తండ్రి, ఎంతో అనారోగ్యంతో ఉన్నప్పటికీ ప్రార్థన కొరకే ఆసక్తి కలిగి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయం నుంచి వాస్తవంగా అలసిపోయినారు ప్రభు. వారి శరీరంలో ఎన్నో పనులు చేసి పొలం పనులలో ప్రభు వారి తండ్రి కుటుంబ పనులన్నింటిలో కూడా అలసిపోయిన వారి శరీరాలు మీరు బలపరిచి ప్రార్థనకై ప్రభా సిద్ధపరచండి ప్రభా. ఏక మనసు ఏకభావంతో ప్రార్థించడం కొరకు మనసు కలుపుటకు సహాయం చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని నీ వాక్యం తెలియజేస్తూ ఉంటుండగా ఈ బలహీనమైన శరీరాన్ని ఆత్మచేత బలపరుచుకొని ప్రభా శరీర క్రియలను ఆత్మచేత చంపివేయచ్చు దేవా. ఆత్మలోను మనసులోను ప్రార్థన చేయొచ్చు దేవా. నిన్ను మహింపరచునట్లు సహాయం చేయండి. దయగల మా ప్రభా, సంఘముగా సమాజముగా ఒకరినొకరం ఏకీభవించి ప్రార్థన చేయడం కొరకై ప్రభా మీరంతైనా కృప చూపించండి. గిరిజన ప్రార్థనా మందిరంగా ఎన్నో అవసరతలు కలిగి ఉన్నాం దేవా. కుటుంబముల కొరకు, అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి ప్రభా. నైనా పరిచర్య కొరకు, స్వార్థ కొరకు, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయాలనైనా సహాయం చేయండి. యవనస్తుల కొరకు, వృద్ధుల కొరకు దేవ. ఎంతోమంది ఆత్మీయంగా వెనుకబడిన వారుగా ఉన్నారు ప్రభా. వారి కొరకు ప్రార్థించాలా. రక్షణ లేని వారి కొరకు ప్రార్థించాలా దేవా. తండ్రి, ఆధ్యాత్మికంగా వెనుకబడి లోకంలో కలిసిపోయిన వారి కొరకు కూడా ప్రార్థన చేయాలా నేను తండ్రి. శత్రువు స్వాధీనంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలా దయలు మా తండ్రి. రానున్న దినముల కొరకు, నూతన సంవత్సరం కొరకు కూడా ప్రార్థించాలా. వీటన్నిటిలో ప్రభా గ్రహింపగలిగి ప్రార్థనలో కలిసి ఏకీభవించి మొరపెట్టినట్లుగా సహాయం చేయండి. శరీరం నిద్రమత్తుకు ప్రేరేపించుకోకుండా, నిద్రమత్తు చేత శోధించబడుకోకుండా సహాయం చేయండి ప్రభా. నిద్రను జయించి ఓపికతో, విశ్వాసంతో, ఏకభావంతో ప్రార్థన విని ఆమెను నేను చెప్పేవారుగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. కనికరించండి ప్రభా. ఈ శోధనను సంపూర్ణంగా జయించడానికి కృప చూపించండి. అలాగే మా ప్రభా నేను జ్ఞాపకం చేసుకునండి. పాటలు వాయిద్యములు వాయించట్లో, వాక్యం ధ్యానించుకుంట్లో, ప్రార్థించట్లో దేవా. రిఫ్రెష్మెంట్లో ఇలా చివరి వరకు అంశాల కొరకు ప్రార్థించినట్లు, గ్రామాల కొరకు, సువార్త కొరకు ప్రార్థించినట్లు అన్ని విధాలుగా ఈ దినం ప్రార్థన అంతటినీ కూడా ఆశీర్వాదకరంగా చేయండి. రావాల్సిన ప్రజలను కూడా త్వరపెట్టి తీసుకొని రండి. నీకు ఆయాస్కరమైన ప్రదాన్ని తీసివేయండి. బయట నుంచి వస్తున్న శబ్ద తరంగములన్నింటినీ కూడా దూరపరచండి, సహాయం చేయండి. మావిలే ఎవరు ఎక్కడెక్కడ ప్రార్థనలో ఉన్నారో వారి ప్రార్థనలు ఆలకించండి. వారి మధ్య ఉండండి, మా మధ్యలో ఉండండి, మమ్మల్ని నడిపించండి. ఘనత, మహిమ, ప్రభావాలను మీకు ఆరోపించుకొనొచ్చు మా రక్షకుడు, మోచకుడు, సజీవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన, ఘనమైన, పవిత్రమైన నామమున ప్రార్థించి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమెన్. 559 పాడుకుంటూ
దేవుని ప్రార్థించేదము, దైవపుత్రుని నామమందు దేవుని ప్రార్థించేదము, దైవపుత్రుని నామమందు. అడుగుడి మీకు ఇత్తునానిన్, వెదకుడిమి దొరుకుదును. అడుగుడి మీకు ఇత్తునానిన్, వెదకుడి మీకు దొరుకుదును. మదిని నమ్మి మీరు కట్టినాచో, మదిని నమ్మి మీరు కట్టినాచో, ముదమున తలుపు తీయుదునని దేవుణ్ణి ప్రార్థించేదము, దైవపుత్రుని నామమందు దేవుణ్ణి ప్రార్థించేదము, దైవపుత్రుని నామమందు. గూఢమైన సంగతులేలం గాఢమై నీవు గ్రహించలేని, గూఢమైన సంగతులేలం గాఢమై నీవు గ్రహింపలేని. వేడిన పొందేదావిలాలో, వేడిన పొందేదావిలాలో, ముదుము ఏలో పొందేనా దేవుని ప్రార్థించే, దైవపుత్రుని నామమందు దేవుని ప్రార్థించేదము, దైవపుత్రుని నామమందు. నాదో పేరాట అదుగాలేదానిన్, ఇది వరకు మీరేమియోను. నాదో పేరాట అడుగాలేదానిన్, మీదో సంతోష మోయిలాలో, నీదో సంతోష మోయిలాలో. అధికమగును పొందిరి శిష్యులు దేవుని ప్రార్థించేదము, దైవపుత్రుని నామమందు దేవుని ప్రార్థించేదము, దైవపుత్రుని నామమందు. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున క్రీస్తు చేయున్, మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనమడిగిన వాటి కంటే ఎంతో పేతురుగాంచే దేవుని ప్రార్థించేదము, దైవపుత్రుని నామమందు దేవుని ప్రార్థించేదము, దైవపుత్రుని నామమందు. ఊహించువాటన్నిటికంటే సార్యములు ఎన్నో, ఊహించువాటన్నిటికంటే ఊహకు మించే అగ్నిగుండములో, ఊహకు మించే అగ్నిగుండములో
పలుకునప్పుడు నిత్యము కాని మాటలెల్లా పలుకునప్పుడు నిన్ను శపించి హింసించిన నిన్ను శపించి హింసించిన కన్నులెత్తి ప్రార్థించుమని దేవుని ప్రార్థించేదము. దైవపుత్రుని నామమందు దేవుని ప్రార్థించేదము. దైవపుత్రుని నామమందు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వాదింతు నాని పల్కి. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వాదింతు నాని పల్కి. నిశ్చయముగా నాభివృద్ధి చేసి నిశ్చయముగా నాభివృద్ధి చేసి తోడైయుందునని దేవుణ్ణి ప్రార్థించేదము. దైవపుత్రుని నామమందు దేవుణ్ణి ప్రార్థించేదము. ఎన్ని శోధనలు వచ్చినా ఎన్నోగా ప్రార్థించు ప్రభుని. ఎన్ని శోధనలు వచ్చినా ఎన్నోగా ప్రార్థించు ప్రభుని. కన్న తండ్రి నిన్ను విడువాడు కన్న తండ్రి నిన్ను విడువాడు. సన్నోతించి పాడు హల్లెలూయా దేవుణ్ణి ప్రార్థించేదము. దైవపుత్రుని నామమందు దేవుణ్ణి ప్రార్థించేదము. దైవపుత్రుని నామమందు. ఐదు 580 పాట సంఖ్య 580. చివరి చరణం పాడేటప్పుడు చివరి 2 చరణాలు పాడేటప్పుడు లేచి పాడదాం. 580. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని విశ్రాంతిని చెడు దేవా శ్రమలెల్లా తీర్చుమయ్యా విశ్రాంతిని చెడు దేవా శ్రమలెల్లా తీర్చుమయ్యా సిలువాయే నా ఆశ్రయము
అచ్చటుండెదము. సిలువాయే నా ఆశ్రయము, హాయిగా అచ్చటుండెదము. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నీ వచ్చితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నీ వచ్చితిని. ప్రార్థించుమంటివి ప్రభువా, సంకట సమయములో ప్రార్థించుమంటివి ప్రభువా, సంకట సమయములో సిలువాయే నా ఆశ్రయము, హాయిగా అచ్చటుండెదము. దయచూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నీ వచ్చితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నీ వచ్చితిని. నరమాతృడవు నీవు కావు, మరణాలకించుము. మరమాతృడవు నీవు కావు, మరణాలకించుము. మనసార ప్రార్థించుచు యేసుని దరి చేరెదను. మనసార ప్రార్థించుచు యేసుని దరి చేరెదను. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నీ వచ్చితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నీ వచ్చితిని. నేను విడువకు నాదా, నిందలెన్నో పొందినను. నన్ను విడువకు నాదా, నిందలెన్నో పొందినను. నీకై సహించెదనంత, నీ బలము నాకిమ్ము. నీకై సహించెదనంత, నీ బలము నాకిమ్ము. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నీ వచ్చితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నీ వచ్చితిని.
ఆశతో నీ ముఖమును నేను ఆసక్తితో చూడ, ఆశతో నీ ముఖమును నేను ఆసక్తితో చూడ, సిగ్గుపడనుగా నేను నీ ప్రకాశము నాపైనుండ, సిగ్గుపడనుగా నేను నీ ప్రకాశము నాపైనుండ, నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నీ వచ్చితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నీ వచ్చితిని, శత్రువునోడించుటకు నీ శక్తిని చూపు, శత్రువునోడించుటకు నీ శక్తిని చూపు, నన్నాదరించి నీవు కాపాడుము, నన్నాదరించి నీవు కాపాడుము, నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నీ వచ్చితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నీ వచ్చితిని. లేచి పాడదాం, లేచి పాడదాం, ముందుకు రండి. అంత ప్లేస్ ఇంకెవరో వస్తారన్నట్టు ఇదంతా వదిలిపెట్టినది. ఇంక ముందు ఎవరు రారు, మనమే. కొద్దిగా జరగండి ముందుకు. చైర్లు ఉన్న వాళ్ళు అక్కడే కూర్చోండి, ఒకవేళ వెనక వచ్చిన వాళ్ళు ఆడ ముందుకు వచ్చి కూర్చుంటారు. వెనక ఎవరు లేకోకుండా చూడండి, కొంచెం ముందుకు జరగండి. వరుసలు చూసుకోండి. దగ్గర దగ్గర ఉంటే చలి పెట్టకుండా ఉంటుంది, దూరంగా ఉంటే చలి పెడుతుంది. కాబట్టి మనుషులు దగ్గర ఉండండి. జీవించి ఎదుగునట్లు జయ జీవితం భయము, జీవించి ఎదుగునట్లు జయ జీవితం భయము, ఫలించి వర్ధిల్లుటకై ప్రభువా నీ కృప నీవు, ఫలించి వర్ధిల్లుటకై ప్రభువా నీ కృప నీవు, నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నీ వచ్చితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నీ వచ్చితిని, సియోను మూలరాయి అయ్యో
సియోను మూల రాయి అయ్యో నవో ప్రభువా, కలతను చెందక నేను నీకై కనిపెట్టెదను. కలతను చెందక నేను నీకై కనిపెట్టెదను. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. ప్రార్థనలోనికి వెళ్ళక మునుపు దేవుని వాక్యంలో నుండి 2వ రాజుల గ్రంథం 2 20వ అధ్యాయం. 2 రాజులు 20వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు చదువుదాం. మొదటి నుంచి 5 వచనాలు. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం. మీ భాగం మీరు చదవగలిగిన వాళ్ళు గట్టిగా చదవండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యుద్ధకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పగా, 3 యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. 5 అందరం చదువుదాం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడును యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదవు. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, కృపగల దేవ, నమ్మకమైన మా ప్రభువ, జీవాధిపతి, సింహాసనాసీనుడైన దేవ, న్యాయవంతుడైన మా తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా నేను గణపరిచే భాగ్యం ఇచ్చినారు. కొన్ని నిమిషాలు నీ వాక్యమును ధ్యానించుకొని ప్రార్థనలోనికి ప్రవేశించవలసి ఉంటుండగా, మొదటి భాగంగా ఒప్పుకోలు ప్రార్థనలో, సిద్ధపరచుకునే ప్రార్థనలో, సరిచేసుకునే ప్రార్థనలో, తీర్మానించుకునే ప్రార్థనలో ప్రభువా మీరు మమ్మను దర్శిస్తురండి. నీ వాక్యమును మేము అర్థం చేసుకున్నట్లుగా సహాయం చేయండి. అలాగే మా ప్రభువా విజ్ఞాపన ప్రార్థన కూడా తండ్రి రిఫ్రెష్మెంట్ తరంతరం ప్రభువా మీరే సహాయం చేస్తారండి. ఈ సమయంలో చదువుకున్న భాగంలో మీరు మాతో మాట్లాడుతారమని ప్రార్థిస్తున్నాం. దేవా, మా శరీరమును, మా యొక్క తలంపులను, ఆలోచనలన్నీ మీ ఆధీనంలో ఉంచుకోనండి. మెలకువగలిగి ప్రభువా నిన్ను ప్రార్థించుట కొరకై వేగిరపరచండి. శోధించే ప్రతి శోధన నుండి మమ్మను తప్పించండి, కనికరించమని మమ్మల్ని మీకు అప్పగించుకొనొచ్చు. మా రక్షకుడు, మోచకుడు, సజీవుడు అనేటువంటి యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.
మనము చదువుకున్నటువంటి భాగము 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదివినాం. ఈ భాగంలో రాజు అయినటువంటి హిజ్కియా యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటన, ఈ సంఘటన గురించి మనం చదువుతూ వచ్చాం. వాస్తవంగా ప్రార్థన అనేది క్రైస్తవ జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనది. వాస్తవంగా చూస్తే క్రైస్తవులు, దేవుని ప్రజలు, వారు ప్రార్థన కొరకే పుట్టారేమో అని అనిపిస్తుంది. దేనికోసం పుట్టారు? ప్రార్థన కోసమే పుట్టినారు. వారు ప్రార్థన చేయడం కోసమే వాళ్ళను దేవుడు రక్షించుకున్నాడు. ప్రార్థన చేయడం కోసమే వాళ్ళను దేవుడు భూమి మీద బతికిస్తూ ఉన్నాడు. కాబట్టి వారు ప్రార్థన చేయకపోతే వారి జీవితము వ్యర్థమైపోతుంది. కాబట్టి ప్రార్థన చేయవారే దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలు. కాబట్టి ప్రార్థన అనేది ఊపిరి కంటే ఎంతో ప్రాముఖ్యం. ఊపిరైనా ఆగిపోతుంది కానీ ప్రార్థన మాత్రం ఆగిపోదు. ప్రార్థన అనేది ఎంత బలమైనది అంటే, ఇప్పుడు చేసేటువంటి ప్రార్థన అది మనం చనిపోయినా, మన ఊపిరి ఆగిపోయినా కూడా మన ప్రార్థన నిలిచి ఉంటుంది. ఒకవేళ మనం ప్రార్థన చేసేవారం అయితే మన ప్రార్థన సంవత్సరాలు నిలిచి ఉంటుంది. ఇంకా ఈ ప్రార్థన అనేది యుగాలు నిలిచి ఉంటుంది. కాబట్టి ప్రార్థనకు చావు లేదు. కాబట్టి ప్రార్థన అనేది క్రైస్తవ జీవితానికి ఊపిరి కంటే చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఇటు ఊపిరి కంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇటు ప్రార్థనను మన అనుదిన జీవితయాత్రలో ఏ విధానంలో దీన్ని చేపడుతున్నాం అనేది దేవుని వాక్యంలో చాలా చోట్ల వివరణాత్మకంగా తెలియజేశాడు దేవుడు. సరే, ఈ సందర్భంలో మనము చదువుకున్నటువంటి భాగము చాలాసార్లు విని ఉంటాం, తెలుసుకొని ఉంటాం, ధ్యానించి ఉంటాం, ప్రార్థన చేసి ఉంటాం. హిజ్కియా అనేటువంటి ఈయన మనకు చాలా పరిచయస్తుడే. మనము రక్షించబడినప్పటి నుంచి చాలాసార్లు చాలా చోట్ల ఈ మాటలు విని ఉండవచ్చు. అయితే ఈ మాటలు మరలా మనం ధ్యానం చేస్తున్నాగా కొత్తగా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తాడు. దేవుని వాక్యము గని వంటిది. దేవుడు మనతో అనేక విషయాలు మాట్లాడుతూ వస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ చదువుకునేటువంటి ఈ సందర్భంలో దేవుడు మనతో ప్రార్థన విషయమై మాట్లాడబోతున్నాడు. ప్రార్థన అనేది మనకి ఎంత ప్రాముఖ్యమో మనం తెలుసుకోవాలి. ప్రార్థన చేయడము, ఎట్లా ప్రార్థన చేయాలనేది ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకుంటాం. తర్వాత ప్రార్థన అనేది ఆ వ్యక్తిని ఏ విధంగా బతికిస్తూ వచ్చింది అనే విషయం కూడా మనం తెలుసుకుంటాం. తర్వాత ప్రార్థన ఎట్లా చేయకూడదు అనేది కూడా మనం తెలుసుకుంటాం. కాబట్టి ప్రార్థన అనేది ఒక భక్తునికి ఎంత ప్రాముఖ్యమో అన్న సంగతిని ఈ 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయము మరియు ఇతని గురించే రాయబడినటువంటి మాటలు 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం, ఇందులో కూడా హిజ్కియాను గురించి రాయబడిన మాటలు ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటి భాగంగా మనము ఒప్పుకోలు ప్రార్థన, దేవుడు మనతో ఏ విషయంలోనైనా మనం సరిచేసుకోవాలని దేవుడు తెలియజేస్తూ వచ్చినప్పుడు, హెచ్చరిస్తూ వచ్చినప్పుడు దాన్ని సరిచేసుకునేటువంటి ప్రార్థన, లేదా నేను ఇట్లుండాలి, నేను ఈ విధంగా ఉండలేకపోతున్నానని తీర్మానం చేసుకునేటువంటి ప్రార్థన. తర్వాత సిద్ధపరచుకునే ప్రార్థన, దేవుని కొరకు ఒక దృఢమైనటువంటి తీర్మానం చేసేటువంటి ప్రార్థన. కాబట్టి మొట్టమొదటి ప్రార్థన, ఈ వాక్యం మనము జాగ్రత్తగా విని ఆ తర్వాత మనల్ని మనం దృఢమైన తీర్మానం చేసుకొని ఒక విధమైన ఒప్పుకోలు ప్రార్థన చేసిన తర్వాత మనకు అనేకమైన అంశాలు ఉన్నాయి, వాటి కోసం మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మన హృదయం సెట్ అయితేనే మన ప్రార్థన దేవుని దృష్టిలో అంగీకరించబడుతుంది. మనం సెట్ కాకుండా, మనం సరిచేయబడుకోకుండా మన ప్రార్థన దేవుని దృష్టిలో అంగీకారము కాదు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి హిజ్కియా ప్రార్థన ఎప్పుడు అంగీకరించినాడు అంటే, హిజ్కియా హృదయం అప్పటికి చాలా కరెక్ట్గా ఉంది. అందుకే చూడండి ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 20వ అధ్యాయం 3వ వచనం అందరం చదువుదాం. యెహోవా
యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేనెట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను. కాబట్టి ప్రార్థన చేయకమునపు అతని జీవితాన్ని అతడు ఏం చేసుకున్నాడు? సెట్ చేసుకున్నాడు. యథార్థంగా ఉండేటట్లు చేసుకున్నాడు. లోపములు లేకుండా ఉండేటట్లు చేసుకున్నాడు. పాపములను ఒప్పుకున్నాడు. సరైన తీర్మానంతో దేవుని కొరకు జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి అతడు చేసిన ప్రార్థన దేవుని దృష్టిలో అంగీకరించబడింది. దేవుడు అతని ప్రార్థనకి ఏమిచ్చినాడు? జవాబు ఇచ్చినాడు. అందుకే దేవుడు ప్రవక్త అయిన యెషయాను మరల పంపించి, నా జనుల అధికారి అయినటువంటి హిజ్కియాతో చెప్పు, అతడు కన్నీళ్లు విడిచుట చూచితిని, అతని ప్రార్థన నేను అంగీకరించినాను అంటాడు. కాబట్టి ఇంత త్వరితంగా దేవుడు జవాబు ఇచ్చినాడు అంటే కారణం ఏమిటి? అతని హృదయం దేవుని దృష్టిలో సరిగా ఉంది. సరిగా జీవిస్తూ వచ్చినాడు. ప్రార్థనలో నడుచుకుంటూ వచ్చినాడు. తన జీవితము ఒక రాజరిక పరిపాలన కొరకు మాత్రమే కాకుండా దేవుని కొరకు ప్రార్థించేదిగా అన్నట్లు తాను జీవించినాడు. తనను తాను సిద్ధపరచుకుంటూ తన రాజ్యాన్ని కూడా, ప్రజలను కూడా దేవుని వైపు మరలిస్తూ వచ్చినాడు అనమాట. కాబట్టి పర్ఫెక్ట్ అనేది మనం చెప్పలేం. అతడు పర్ఫెక్ట్ ఏమి కాదు, అయితే బెటర్ ఏమని చెప్పచ్చు? బెటర్, మనకంటే బాగున్నాడు అని చెప్పచ్చు. అంతేగాని నాట్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ మనుషులు ఎవరు భూమి మీద లేరు. పరిపూర్ణులు ఎవరు భూమి మీద లేడు. ఒకడే పరిపూర్ణుడు. ఎవరు ఆయన? యేసుక్రీస్తు వారే. 6:48 మత్తయి సువార్తలో, నీవు పరిపూర్ణుడు, మన తండ్రి పరిపూర్ణుడు. కాబట్టి ఆయన ఒక్కడే పరిపూర్ణుడు, ఆయనే పర్ఫెక్ట్. కాబట్టి ఇక్కడ హిజ్కియా తాను ప్రార్థన చేయకమునపు తన జీవితాన్ని సెట్ చేసుకున్నాడు. సరే, ఎట్లా సెట్ చేసుకున్నాడు అనే దాన్ని మనం ధ్యానం చేసుకుంటే, మనం కూడా ఏ విషయాల్లో సెట్ చేసుకోవాలో, సరి చేసుకోవాలో, ఎలాగ తీర్మానం చేసుకోవాలో, దేవుడు ఏ విధంగా కోరుతున్నాడు అనే విషయం మనం కూడా అర్థం చేసుకుంటాం. మొట్టమొదటిగా 18వ అధ్యాయానికి వెళ్దాం. తీయండి చదవగలిగిన వాళ్ళు. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం. ఇజ్రాయెల్ రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరం మందు యూదారాజును ఆహాజు కుమారుడునైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి, విగ్రహములను పడగొట్టి, దేవతాస్తంభములను పడగొట్టి, మోసే చేసిన ఇత్తడి సర్పములను చిన్నాభిన్నములుగా చేశాను. దానికి ఇజ్రాయేలీలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపం వేయచ్చు వచ్చి ఉండేరి. చాలు. ఇతడు చేసినటువంటి కార్యం. ఇతనికి వయసు ఎంత వయసులో రాజు అయ్యాడమ్మా? 25 సంవత్సరాలప్పుడు. ఎన్ని సంవత్సరాలప్పుడు? ఎన్ని ఏండ్లు పరిపాలన చేశాడు? 29 సంవత్సరాలు. మొత్తం బతికింది ఎంతకాలం? 25 + 29 50, 54. 54 ఏళ్ళు బతికాడు. ఎంతకాలం బతికాడు? తక్కువ కాలమే. మనం కూడా ఎంతకాలం బతుకుతాం మనకు కూడా తెలియదు. కొంతమంది 54, కొంతమంది 60 ఏళ్ళు, కొంతమంది 70 ఏళ్ళు, కొంతమంది 30 ఏళ్ళు. ఎప్పుడు చనిపోతారో మనకి తెలియదు. కాబట్టి ఇప్పుడు బాగున్నామంటే దేవుని కృప. బతకమని చెప్పినాడు దేవుడు, కాబట్టి బతికిస్తున్నాడు. కాబట్టి 54 ఏళ్ళు పరిపాలన, 54 ఏళ్ళు భూమి మీద జీవించిన ఇతని జీవితకాలం ఎట్లా ఉంటొచ్చింది అని మనం ఆలోచన చేస్తూ వస్తే, ఇతడు తనకు దేవుడు అధికారం ఇచ్చినప్పుడు, ప్రజలపైన అధికారం ఇచ్చి రాజ్యం పైన రాజుగా అభిషేకించినప్పుడు అతడు చేసినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే 3వ వచనం పలకండి. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఏం చేశాడు? మొట్టమొదటి రాజు అయినప్పుడు
అతడు పూర్ణముగా దేవుని దృష్టికి నీతిని అనుసరించాడు. పూర్ణముగా అంటే తినే పూర్ణం ఉంది కదా, భక్ష్యాలు చేస్తారు, పూర్ణం అంటారా? ఆ పూర్ణం కాదు. ఏం పూర్ణం ఇది? పరిపూర్ణం అంటే కొదువ లేకుండా, లోపం లేకుండా, లోటు లేకుండా పూర్ణముగా యెహోవా దృష్టికి ఏమనుసరించినాడంట? నీతిని అనుసరించినాడు. దేవుని కోరిక కూడా అదే కదా. దేవుని కోరిక ఏంటి? చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 6:7 చదవండి ఎవరైనా తీసిన వారు. పూర్ణముగా యెహోవా దృష్టికి నీతిని అనుసరించెను. ఆ, 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 4:5 చదువు. 4:5 ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఏమనింది ఇక్కడ? నీ దేవుడైన యెహోవాను పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అది ఆజ్ఞ. హిజ్కియా జీవితంలోనికి వచ్చేసరికి పూర్ణముగా నీతిని, సేమ్ అక్కడ ఆజ్ఞ ఏమైందో ఇతని జీవితం కూడా ఎలా ఉంది? పూర్ణముగా నీతిని అనుసరించెను. అర్ధపూర్ణము, పావు పూర్ణము కాదు, పావు లేదా హాఫ్ కాదు, ముప్పావు కాదు. ఇతడు పూర్ణముగా నీతిని అనుసరించాడు. అంటే ఏ దాంట్లో రాజీ పడలే. ఎట్లా దేవుడు నియమించినాడో అట్లా చేయడానికి తాను సంకల్పించి, ఎంత నష్టమైనా, ఎంత కష్టమైనా, ఎవరేమన్నా అనుకున్నా, రాజ్య పరిపాలన విషయంలో కావచ్చు, నీతి న్యాయములను అనుసరించే విషయంలో కావచ్చు, న్యాయం నిర్ణేత విషయంలో కావచ్చు, తన యొక్క వ్యక్తిగత జీవితం దేవుని సన్నిధిలో విషయంలో కావచ్చు, వీటన్నిటిలో పూర్ణంగా దేవుని దృష్టిలో అనుసరించాడు. వాస్తవంగా చూస్తే ఈ మాట ఇతని జీవితంలోనే దావీదు తర్వాత, నా దాసుడైనటువంటి దావీదు నన్ను నిండు మనస్సుతో, అది కాలేబును గురించి అన్నమాట. కాలేబును గురించి ఏమని రాయబడింది? నిండు మనస్సుతో అతను నన్ను అనుసరించిన హేతువు చేత. దావీదుని గురించి ఏమని రాయబడింది? అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 23వ వచనం అనుకుంటా. 13 అపోస్తల కార్యములు 13 చూడండి. అతడు నా హృదయానుసారుడు అని అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22 చదివేది. చదుమ్మా. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. కాలేబుతోనూ అలాగే దావీదుతోనూ సాక్ష్యం ఇచ్చాడు. ఆ తర్వాత ఎవరి గురించి చెప్పాడు? ఇక్కడ హిజ్కియాతోని గురించి కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అతడు పూర్ణ హృదయంతో యెహోవాను నీతిని అనుసరించి నడుచుకుంటూ వచ్చినాడు. కాబట్టి మనము వాస్తవంగా చూస్తే మన జీవితంలో దేవుడు మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని కూడా ప్రత్యేకపరుచుకున్నాడు, మనల్ని కూడా కొన్నాడు. అనేక రెఫరెన్స్లు మనం చూస్తూ వచ్చాము. ఈ గత దినాల్లో మనల్ని నియమించుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. 1 కొరింథీ 1:26-27 వచ్చిన ప్రకారం. అయితే మనము దేవుణ్ణి అనుసరించే విషయంలో పూర్ణ హృదయంతో అనుసరించగలుగుతున్నామా? చాలా సందర్భాల్లో మన హృదయంలో అనేకమైన వేర్పాట్లు, విభేదాలు, అనేక విధములైనటువంటి లోటుపాట్లు, కొదువలు మనం కలిగి ఉన్నాం. దేవుడు యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చాడు, యేసుప్రభువు వారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. ఆ యవనస్తుడు వచ్చి ఏమని అడిగాడు? నాకు నిత్య జీవమునకు వారసుడు కావాలంటే నేనే మంచి కార్యము చేయాలని అడిగాడు. అడిగితే అతడు అన్నాడు, నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి ధర్మశాస్త్రంలో ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకో అంటే అతడేమన్నాడు? నేను బాల్యం నుండే వీటన్నిటినీ అనుసరిస్తున్నాను, ఏది తప్పకుండా అన్నిటినీ అనుసరిస్తున్నానని చెప్పాడు.
వెంటనే అతడు ఏమన్నాడు, నీకు ఒక కొదవ ఉంది. ఏమన్నాడు? నీకు ఒక కొదవ ఉంది, నువ్వు వెళ్ళి నీ కలిగిన వాటిని, అంటే నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు. అది కొదవ. అతని దృష్టిలో నేను అన్నీ బాగా చేస్తున్నానని, మనం కూడా మన దృష్టిలో అన్నీ బాగానే చేస్తున్నామని మనం కూడా అనుకుంటాం. నేను చాలా దేవుని అనుసరిస్తున్నాను, నా మట్టుకు నేను, నా దృష్టికి నేను నీతిమంతుడిగా ఉండొచ్చు. కానీ దేవుని దృష్టిలో మనం ఉండలేదని మనం గ్రహించినట్లయితే మనం ఎంతో ధన్యులం. మనము దేవుని దృష్టిలో పూర్ణ హృదయంతో ఆయన అనుసరించలేకపోతున్నాం. దీనిని మనం గ్రహించి ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకొని ప్రభు కొరకు సమర్పించుకొని తిరిగి దేవుని యొక్క సహాయం కోరుకోవాలి. రెండో విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదే 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. 2 రాజులు 18వ అధ్యాయం 5వ వచనం. దయచేసి నాతో పాటు పలకండి. మీ పలికితే నిద్ర కూడా పోతుంది, మంచి హుషారవుతాం, గట్టిగా వాక్యాలు మైండ్కి వస్తాయి. 5. అతడు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వసించిన వాడు, అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. వాక్యం ఏం చెప్తుంది? అతని ఆ విధంగా చేసినవాడు ఒకడు లేడు, అతనితో సమానమైన వాడు ఎవడునూ లేడు. ఇతడు తాను యెహోవా దృష్టికి నీతిని అనుసరిస్తూ ఉన్నత స్థలాలను, విగ్రహములను, ఆ సంబంధమైనటువంటి కట్టడములన్నిటినీ చిన్నాభిన్నములు చేసి దేవుని ప్రజలందరికీ ఇంకొక యెహోవా దేవుడు మాత్రమే, ఆయననే సేవించాలన్నట్లుగా చేశాడు. లేకపోతే సబ్స్టిట్యూషన్ ఉంది, అంటే ప్రత్యామ్నాయం ఉంది. ఏముంది? యెహోవా దేవుడు కాకపోతే ఇంకొక దేవుడు ఉన్నాడు అనమాట వారి పక్కన. ఎవరు? అక్కడ రాయబడింది చూడండి, ఏమని రాయబడింది? 4వ వచనం. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి. ఏం పగలగొట్టాడు? అంత మనకు ఉన్నత స్థలాలు ఉన్నాయి, ఇంకేమున్నాయి? విగ్రహాలు పెట్టబడి ఉన్నాయి, ఇంకేమున్నాయి? దేవతా స్తంభాలు ఉన్నాయి, ఇంకేమున్నాయి? ఇత్తడి సర్పం, మోసే చేసిన ఇత్తడి సర్పము ఉంది. వీటన్నిటినీ కూడా అనుసరించవచ్చు. యెహోవా దేవుడినే కాదు, కొన్నిసార్లు ఉన్నత స్థలాలకు పోవచ్చు, కొన్నిసార్లు విగ్రహాలకు పోవచ్చు, కొన్నిసార్లు ఇత్తడి సర్పానికి పోవచ్చు, దేవతా స్తంభాలకు పోవచ్చు. ఎవరి ఛాయిస్ వాళ్ళది. ఏమున్నాయి? ఛాయిస్. దేవుని అనుసరించే దాంట్లో కూడా ఏమున్నాయి? ఛాయిస్. అట్లా దేవుడు ఎప్పుడు కూడా ఎవరికి అనుమతి ఇవ్వలేదు. అది శత్రువు చేసే ఛాయిస్. మీరు చర్చిలు చాలా ఉన్నాయి, ఏ చర్చికైనా పోవచ్చు, ఛాయిస్. కాబట్టి నేటి దినాల్లో శత్రువు పలు రకాలుగా ఛాయిస్లు ఉంచాడనమాట. ABCD. ఆన్సర్ రాకపోతే ఏదో ఒకటి ఏ అయినా పెట్టచ్చు, B అయినా పెట్టచ్చు, C అయినా పెట్టచ్చు, D అయినా పెట్టచ్చు. కళ్ళు మూసుకొని రుద్దేసి వస్తారు కొంతమంది. తగిలితే తగులుతుంది, లేకపోతే లే. గుడ్డోడు గూట్లో రాయేస్తే పడితే పడింది, లేకపోతే అది. ఆ విధంగా విశ్వాసులు ఛాయిస్ అనేది నేటి దినాల్లో ఎన్నో శత్రువు పెట్టాడు. ఆ దినాల్లో కూడా శత్రువు పెట్టాడు. అయితే వాటన్నిటినీ హిజ్కియా ఏం చేశాడు? ఏ ఛాయిస్ లేకోకుండా వాటన్నిటిని చిన్నాభిన్నం చేసి ఒక్కటే దిక్కు, ఎవరైనా యెహోవా దేవుడు, ఆయనను మాత్రమే మీరు పూర్ణంగా సేవించాలి. పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానంతో అనుసరించాలని ఆ విధంగా కట్టడి నియమించి చేశాడు. ఇంకా ఆటికే పోయారు. ఆ విధంగా దేవుడైన యెహోవాను అతడు అనుసరించాడు. నీ జీవితంలో ఛాయిస్ ఉందా? ఇంకేమైనా ఛాయిస్లు ఉన్నాయేమో? యెహోవా దేవుడు లేకపోతే ఇంకొకటి ఉంది, ఇంకోటి ఉంది, ఈడ జరగకపోతే ఇంకోటికి పోతా, ఇంకోటి ఈడ లేకపోతే ఇంకోటి ఉంది. అనేకమైన ప్రత్యామ్నాయాలు పెట్టుకుంటారనమాట. దేవుని స్థానంలో ఏ ప్రత్యామ్నాయమో లేదు. వాస్తవంగా డబ్బు, అధికారం, స్థానం, బలం
అనేకము దేవుని స్థానంలో ప్రత్యామ్నాయాలుగా కొంతమంది ఉంచుకుంటారు. ఏది కూడా దేవుని స్థానానికి సరిపోదు. కాబట్టి హిజ్కియా ఆ విధంగా ఎటువంటి ప్రత్యామ్నాయం లేకోకుండా దేవుడు మాత్రమే అన్నట్లుగా చేశాడు. నీ జీవితంలో అటువంటి జీవిత విధానం నీలో ఉందా? పరీక్షించుకుందాం. ఇది మొట్టమొదటిది. రెండవది చూడండి, 6వ అధ్యాయం 6వ వచనం పలకండి. అతడు యెహోవాను హత్తుకొని. చాలు. మొట్టమొదటిగా ఏం చేశాడు? 3వ వచనంలో యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాడు. ఇది మొదటిది. రెండవదిగా అతడు యెహోవాను హత్తుకున్నాడు. ఏం చేసినాడు? యెహోవాను హత్తుకున్నాడు. హత్తుకొనుట అంటే కలిసిపోవుట, అంటే ఆనుకొనుట అని చెప్పచ్చు. లేదా హత్తుకొనుట అంటే కరుసుకొని పోవుట ఏం చెప్పచ్చు. ఫెవికాల్ వేస్తే ఏమవుతుంది? చేతులకు బంక పట్టుకుంటే ఏమవుతుంది? ఏళ్ళు 2 కరుసుకుపోతాయి, పీకినా రాదు. దాన్ని ఏమంటారు? హత్తుకొని పోవుట. కాబట్టి భక్తిలో కూడా దేవునికి ఏం కావాలంట? హత్తుకోవాలా. చాలా పర్యాయములు మనం దేవుని అనుసరిస్తున్నట్లుగా ఉంటాము, కానీ ఇంకొక దానిని హత్తుకొని ఉంటాం. కొంతమంది భర్త భార్యను హత్తుకోవాలి, భార్య భర్తను హత్తుకోవాలి. అదే పెళ్లిలో ఉన్న బంధం. కొంతమంది నటిస్తారనమాట. ఇక్కడ ఇంటి దగ్గర ఏమో భార్యతో అతుకున్నట్లుగా ఉంటారు, కానీ బయట ఇంకొకరితో అతుక్కుంటూ ఉంటారు. భార్య భర్తతో అతుకున్నట్లుగా ఉంటుంది, కానీ ఇంకొకరితో బయట అతుకుంటూ ఉంటుంది. ఇది వేషధారణ. భక్తిలో కూడా చాలామంది ఇలాగే ఉంటారు. ఎట్లుంటారు? ఇటు చర్చికి వస్తే దేవుని అత్తుకుంటారు, ఆఫీస్కి పోతే ఇంకొకరిని అత్తుకుంటారు. అంటే భక్తిపూర్వకంగా చెప్పేది. ఇంకా బంధువుల దగ్గర ఇంకొకటి ఇటువంటి జీవిత విధానాన్ని దేవుడు ఎంత మాత్రము సహించలేడు. కానీ ఇక్కడ హిజ్కియా మాత్రం అతడు యెహోవాను హత్తుకొని అని చెప్పబడతా ఉంది. దావీదు దేవుని యొక్క హృదయాన్ని హత్తుకున్నాడు. అతడు నా హృదయానుసారుడు అని. రూతు గురించి రాయబడింది. రూతును గురించి రాయబడిన మాట 2వ అధ్యాయం చూడండి. రూతు గ్రంథంలో రూతును గురించి రాయబడినటువంటి మాట చదవండి. రూతు తన అత్త అయినటువంటి నయోమిని హత్తుకొనెను అనే మాట చదవండి. రూతు గ్రంథం 2వ అధ్యాయంలోన తీసిన వారు త్వరగా చదవండి. రూతు గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనం. తర్వాత ఇది మాటలు. తర్వాత 14వ వచనం చూడండి. వారు ఎలుగెత్తి ఏడవగా రూతు ఆమెను హత్తుకొనెను. ఇది క్రియ. హత్తుకొనెనమాట. హత్తుకొనెనట్టు ఎట్లా? 16వ వచనంలో రాయబడింది. నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టవద్దనియు, నన్ను బతిమాలుకునవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి నొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతిపెట్టేదను. మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనేను. ఇది హత్తుకొనుట. కాబట్టి ఇలాంటి డెత్ కండిషన్, మరణ సందర్భం వచ్చినా కూడా విడిచిపెట్టకుండా ఉండుట. దేవుణ్ణి మనం హత్తుకునే దాంట్లో ఎట్లా ఉన్నాం? మనల్ని మనం పరీక్షించుకుంటూ రావాలి. వాక్యంలో మనం గుర్తు చేసుకుంటూ వస్తే చాలా సందర్భాల్లో దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండంలో చూడండి, 4వ అధ్యాయము 4వ వచనం.
ద్వితీయోపదేశకాండం 4:4 నీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఈ మాట చూడండి. ఎవరైతే యెహోవాను హత్తుకుంటారో వాళ్ళు సజీవులుగా ఉంటారు. ఎవరు యెహోవాను హత్తుకోలేకపోయారో వాళ్ళందరూ కూడా అరణ్యంలో కాలగర్భంలో కలిసిపోయారు, అంటే చనిపోయారు. హత్తుకొనినటువంటి వారందరూ కూడా నిలిచి ఉన్నారు. తర్వాత చూస్తే ద్వితీయోపదేశకాండం 11:22 చదవండి. ద్వితీయోపదేశకాండం 11:22 త్వరగా. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను హత్తుకొని మీరు హత్తుకొని ఈ మాటలను అనుసరించి నడుచుకోండి, జాగ్రత్తగా మీరు చేయవలెను. వాస్తవంగా చూస్తే ఇప్పుడున్న భక్తి కంటే పాత నిబంధనలో వారు చేసే భక్తి చాలా క్రిటికల్, చాలా కష్టం. అది ఇప్పుడైతే ఏది తప్పు చేసినా దేవుడు యేసుప్రభువారు ఏం చేస్తాడు? క్షమిస్తాడులే, యేసయ్యా క్షమించు అని అంటే ఈజీ అయిపోతుంది మన భక్తి. కానీ ఆ దినాలు అట్లాంటిది కాదు. అది చాలా రివెంజ్, వెంటనే దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చేటువంటి దినాలు అవి. అటువంటి దినాల్లో వారు తమ దేవుడైన యెహోవాను హత్తుకొనుట అంటే ఇక్కడ చెప్పబడిన మాట 11:22 ద్వితీయోపదేశకాండంలో ఏమని చెప్పాడు? మళ్ళొకసారి చదువు. ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను హత్తుకొని అనుసరించి జాగ్రత్తగా నడుచుకునే వాళ్ళను, ఏ పొరపాటు చేసినా అయిపోయి. కాబట్టి అటువంటి దినాల్లో వారు హిజ్కియా యెహోవాను హత్తుకున్నాడు. మన జీవితంలో మనం ఎన్నిసార్లు దేవుణ్ణి హత్తుకునే విషయంలో మనకి ఇష్టమైతే హత్తుకుంటాం, మనకి ఇష్టం లేకపోతే దూరం అయిపోతాం. మనకు నచ్చితే హత్తుకుంటాం, నచ్చకపోతే ఎడమొఖం పెడమొఖం పెట్టేస్తాం. ఎవరికి? దేవునికి. మనకు నచ్చితే ముద్దు పెట్టుకుంటాం, నచ్చకపోతే గిచ్చుతాం అన్నమాట. నచ్చితే ముద్దు పెట్టుకుంటాం. కాబట్టి ఇది హత్తుకోవడం కాదు. ఇజ్రాయెల్ దేవుడైన యెహోవాను హత్తుకొనుటను గురించి ద్వితీయోపదేశకాండం 30:20 రాయబడింది. చదవండి ఆ మాట స్పష్టంగా. ఇది మనకు కూడా. ఎందుకు ఆయన్నే హత్తుకోవాలి? యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. నీ దేవుడైన యెహోవాను ప్రేమించి విని ఆయనను హత్తుకొనున్నట్లు, అది ఆయన నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్కి ఏమై ఉన్నాడు? నువ్వు బతకడానికి ఎవరు కారణం? గట్టి చెప్పండమ్మా. దేవుడు. ఏ దేవుడు? యేసుక్రీస్తు దేవుడు. ఈయనే మన దీర్ఘాయువునకు, మన జీవమునకు మూలమై ఉన్నాడు. కాబట్టి ఆయననే మీరేం చేయాలి? హత్తుకోవాలి. కాబట్టి ఈ వచనం మరల మీరు చదువుకోండి. 30:20 ద్వితీయోపదేశకాండంలో ఎందుకు ఆయన హత్తుకోవాలో స్పష్టంగా అక్కడ రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలు హత్తుకోలేని నిస్సహాయ పరిస్థితిలో ఉంటూ వచ్చినప్పుడు హిజ్కియా వారి మధ్యలో ప్రవేశించి హత్తుకొనుట ఎలాగో నేర్పిస్తూ దేవుని వైపు వాళ్ళందరినీ మళ్ళిస్తూ వచ్చినాడు. ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తే కీర్తన గ్రంథము 119:25 నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అంటాడు భక్తుడు. చదవండి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. చాలాసార్లు మన ప్రాణం ఎవరిని హత్తుకుంటుంది? మంటిని హత్తుకుంటుంది. మంటి అంటే శరీర సంబంధమైన దానిని, లోక సంబంధమైన దానిని మనం ముక్కుతాం. దానిని అంటే భౌతికంగా బొట్లు పెట్టి ముక్కడం అని కాదు, కానీ మనసు ఎక్కడికి పోతుంది? లోక సంబంధంగా వెళ్ళిపోతుంది.
దేవుడు కాకోకుండా వ్యర్థమైన వాటి వైపు మనసు వెళ్ళిపోయి మంటిని చూస్తూ ఉంటుంది, భూమిని చూస్తూ ఉంటుంది. పైకి చూడవలసినటువంటి మన మనస్సు దేనికి చూస్తూ ఉంటుంది? భూమి మీదకి చూస్తూ ఉంటుంది, మంటిని హత్తుకుంటూ ఉంటుంది. అయితే కీర్తన 119:31 చదవండి. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. మనం దేన్ని హత్తుకోవాలి? ఆయన మాటలను హత్తుకోవాలి, ఆయన చెప్పినటువంటి క్రియలను హత్తుకోవాలి. ప్రార్థనలను వెళ్ళక మునుపు ఈ విధంగా హత్తుకునే దాంట్లో ఎలా ఉన్నాం? అపోస్తలుల కార్యములు 11:23 చదవండి. అపోస్తలుల కార్యములు 11:23. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. చూడండి, అతడు అంటే ఎవరు? ఇక్కడ 11:23 23 అతడు వచ్చి వారిని గురించిన సమాచారం బర్నబా, స్టెఫెన్ కాదు. 22 రాయబడింది. సంఘం వారు విని బర్నబా అంతియోక్య వరకు పంపిరి. ఆ అంతియోక్యకు వచ్చినటువంటి బర్నబా వచ్చి ఏమన్నాడు? పలకండి, ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. ప్రార్థనలను గెలక మునుపు మన హృదయంలో స్థిర హృదయం ఉందా? స్థిర హృదయంతో మనం ప్రభువుని హత్తుకుంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. మనకు ఏదైనా కష్టాలు, ఇబ్బందులు, పోరాటంలో వచ్చినప్పుడు వేరు వేరు వాటికి వెళ్ళిపోతున్నామా? ఇక్కడే మనకు తెలిసిపోతుంది. ఇది ఎన్నో విషయం. మొట్టమొదటిది ఏంటి? పూర్ణ హృదయంతో దేవుని యొక్క నీతిని, ప్రభు యెహోవా యొక్క నీతిని అనుసరించి నడుచుకున్నాడు, పూర్ణముగా అనుసరించాడు. ఇది మొదటిది. రెండవది, యెహోవాను హత్తుకున్నాడు. మూడవది, ఇదే 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. పలకండి. కాబట్టి ఒక్క నిమిషం. 18వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను హత్తుకొని, పలకండి, ఆయనను వెంబడించుటలో వెనుక తీయక. చాలు. ఆయనను వెంబడించుటలో ఏం చేయలేదంట? వెనక తీయలే. అంటే ఇది ఎన్నేళ్ళ కాలం గురించి చెప్పబడుతూ ఉంది. ఎన్నేళ్ళు బతికాడు? 50. గుర్తుపెట్టుకోవాలి, ఎన్నేళ్ళు బతికాడు భూమి మీద? 54 ఏళ్ళు. తన 54 ఏళ్ళ కాలంలో అతడు యెహోవాను అనుసరించుట్లో ఏం చేయలేదంట? వెనుకకు వెళ్ళలే. చాలాసార్లు మనం వెనక్కి వెళ్ళిపోయి ఉంటాం. కొంతకాలం, కొంతమంది 1 సంవత్సరం పాటు అనుసరిస్తారు, మళ్ళా వెనక్కి వెళ్ళిపోతారు, మళ్ళీ అక్కడంతా తిరిగేసి వస్తారు, మళ్ళా ట్రాక్లోకి వస్తారు అనమాట. మళ్ళీ అనుసరిస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళా అక్కడ తిరిగేస్తారు. ఎన్నోసార్లు మనం వెనక తీసి ఉంటాం. అంటే విశ్వాసంలో వెనక తీసి ఉంటాం, దేవుని ప్రేమించే దాంట్లో వెనక తీసి ఉంటాం, తర్వాత దేవుణ్ణి పని విషయంలో వెనక తీసి ఉంటాం, దేవుణ్ణి అనుసరించే విషయంలో మనం వెనక తీసి ఉంటాం. కానీ ఇతని గురించి రాబడిన మాట, అతడు తన జీవితకాలంలో ఆయనను వెంబడించుట్లో వెనక తీయక ఏం చేయలేదంటమ్మా? వెనక తీయలేదు, వెనకకు వెళ్ళిపోలేదు. కొంతమంది యేసుప్రభువుని వెంబడించారు. యేసుప్రభువుని వెంబడించినటువంటి 70 మంది శిష్యులు. ఎంతమంది? 70 మంది శిష్యులు. వీరిని గురించి యోహాను సువార్త 6వ అధ్యాయంలో రాయబడింది. ఈ 70 మంది శిష్యులను దేవుడు యేసుప్రభువారు ఇద్దరిద్దరినిగా పంపించినాడు. ఎక్కడికి? దేవుని సువార్త ప్రకటిస్తూ ప్రజల మధ్యలో యేసుక్రీస్తు నామములో అనేకమైన కార్యాలు చేయడానికి ఇద్దరిద్దరినిగా పంపించినాడు. అందరూ కూడా ఇద్దరిద్దరిగా వెళ్ళి ఆ గ్రామాలు తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ వాళ్ళ మధ్యలో
అనేకమైన కార్యాలు జరిగిస్తూ రిటర్న్ వచ్చినారనమాట. తిరిగి ఇంటికి వచ్చినారు. వచ్చి ప్రభా మీ నామమున మేము అద్భుతములు ఆశ్చర్యములు చేస్తూ వస్తే మీ ప్రభు అంటే చాలా సంతోషిస్తూ వచ్చినారు వాళ్ళందరూ కూడా. అయితే కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు యేసు ప్రభు వారిని వెంబడించట్లో వెనక తీశారు. ఎంతో ఆసక్తితో వచ్చారు. తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఏమైపోయారు? వెనక తీసిపోయారు. ఏమ్మా వింటున్నారా? వినాలా? ఏం తీశారు? వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారంటే, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం గలవాడు, వాడిని అంత్యదినమున నేను వాడిని లేపుతాను అని ఆ మాట చెప్పేసరికి వాళ్ళకి అర్థం కాక లోపట అపార్థం చేసుకొని దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని హృదయంలో హీనపరిచి కించపరిచి, ఏంటి ఈ మనిషి ఇలా చెప్తాడు, ఆయన తినడం, ఆయన రక్తం తినడం, ఆయన రక్తం త్రాగడం, ఆయన మాంసం తినడానికి మేము ఎవరనుకుంటున్నాం, మేము ఎట్లా తింటాం అని చెప్పేసి అభ్యంతరపడి ఏమయ్యారంటే అప్పటి నుంచి ఆయనను వెంబడించుటకు వెనక్కి వెళ్ళిపోయారంట. 66వ వచనం చదవండి. 6వ అధ్యాయం 66వ వచనం యోహాను సువార్త. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనకదీసి, అది వీళ్ళకైతే ఒకటి అడ్డం వచ్చింది వెనక తీయడానికి. ఎవరు వెనక తీయడానికి? శిష్యులు వెనక తీయడానికి ఏం అడ్డం వచ్చింది? నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవం గలవాడు, అంతే దినం నేను వాడిని లేపుతాను అంటే ఆ మాట అడ్డం వచ్చింది. ఇంకా అప్పటి నుంచి కొంతమందికి పిల్లి అడ్డం వస్తే ఏమవుతారు? విధవరాన్లు అడ్డం వస్తే ఏమవుతారు? అట్లా కొంతమందికి అట్లా వాళ్ళ స్టేటస్ ఆ విధంగా ఉంటుంది. అట్లా వెళ్ళిపోతుంటారు అన్నమాట. వీళ్ళకి భక్తి విషయంలో ఏం అడ్డం వచ్చింది? దేవుని వాక్యం. కొంతమందికి బైబిల్ చదువుతూ ఉంటారు, ఇదేంది ఇట్లుంది, ఇట్లనే వెనక్కి వెళ్ళిపోతారు. అంటే వాక్యమే వాళ్ళకేమవుతుంది? జీవింపజేసే వాక్యమే వాళ్ళకు అడ్డమైతే ఇంకెవరేం చేస్తారు కదా. ఇక్కడ కూడా యేసు ప్రభువారి మాట అది జీవయుక్తమైన మాట. అలాంటి మాటే వీళ్ళకి అడ్డం వచ్చిందంటే వాళ్ళు వెనక తీసి ఇంకా మరి ఎప్పటికీ ఆ మాట చదవండి. నెక్స్ట్ కంటిన్యూ చదవండి. మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదంట. చాలామంది కొంతకాలం మందిరానికి వస్తారు, కొంతమందికి కొన్ని క్రియలు అడ్డం వస్తాయి. ఒకరు ఏదైనా చేసేది నచ్చదు, ఒకరి మాటలు నచ్చదు. నేను ఆయన మాటలు నచ్చదన్నా, ఆమె మాట నచ్చదన్నా, నేను చర్చికి రానన్నా. అంటే నువ్వు ఆమె కోసం ఆయన కోసం వస్తున్నావా, లేక సేవకుని కోసం వస్తున్నావా? సేవకుల మాట నచ్చదన్నా, నాకు ఆయన ఇట్లా ఖండిస్తాడన్న, గద్దిస్తాడన్న నాకు నచ్చదు. ఈ రీతిగా ప్రజలు వాళ్ళ ఎదుట ఎన్నెన్నో అభ్యంతరాలు పెట్టుకొని ఏమవుతారు? వెనకదీస్తారు. నష్టం ఎవరికి? వారే. ఇంకా మరెన్నడూ ఆయనను వెంబడించలేదంట. కానీ హిజ్కియా ఏది కూడా అతనిని వెనకడుగు వేయడానికి ఏది కూడా అతన్ని అభ్యంతరంగా పెట్టుకోలే. అభ్యంతరాలు రాకమానం వస్తాయి, అయితే విశ్వాసంతో వాటిని నువ్వు ఏం చేయాలి? అధిగమించాలి. దారిలో పోయేటప్పుడు టర్నింగ్లు ఉండవా? స్పీడ్ బ్రేకర్లు ఉండవా? ఉండవా? టర్నింగ్లు ఉంటాయి, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, గుంతలు ఉంటాయి. అయినా పోకుండా ఉంటామా? పోమా? ఎట్లా రోడ్ అయినా పోతాం. కానీ ఈ రోడ్లో ఏమి నీకు గుంతలు ఉండొద్దు, స్పీడ్ బ్రేకర్లు ఉండొద్దు, ఏమి లేకోకుండా సాఫీగా హైవే ఉండాలనా? హైవే లాస్ట్ హైవేలో కొంతమంది పోతారు, వెళ్ళిపోతారు. హైవే చాలామంది హైవేలు కోరుకుంటారు. అయితే ఆ హైవేలే విశాల మార్గం. హైవే అంటే ఏంటి? విశాల మార్గం. విశాల మార్గం ఎక్కడికి నడిపిస్తుంది? మరణానికి, నరకానికి. ఇరుకు మార్గం దేనికి నడిపిస్తుంది? జీవమునకు నడిపిస్తుంది ఇరుకు మార్గం. కాబట్టి అభ్యంతరములు లేదా ఆటంకములు ఏది నీలో వచ్చి ఎన్నిసార్లు నువ్వు వెనక తీసావు, ఎక్కడెక్కడ ఆయనను వెనక తీసావో ఒకసారి నువ్వు పరీక్షించుకో. ఆదికాండము 19వ అధ్యాయంలో కూడా లోతు భార్య ఆమె ఏం చేసింది? వెనకకు తీసింది. లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనం. తీసిన వారు చదవండి. లూకాసు వార్త 9:62 వచనం.
నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచివాడేవాడును దేవుని రాజ్యానికి పాత్రుడు. వెనక తట్టు చూసేవాళ్ళు ఎవరు కూడా దేవుని రాజ్యానికి చేరుకోలేరు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37, 38, 39 వచనాలు తర్వాత చదువుకోండి. నన్ను వెంబడించి వాడేవాడో వాడు తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించవాలనని ఆ మాటలు అక్కడ ప్రభు చెప్తూ వచ్చాడు. తర్వాత మనం గుర్తుపెట్టి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీ 3:13 చదవండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం త్వరగా. వెనకనున్నవి మరచి కాబట్టి వెనకనున్న మర్చిపోవాలి, కానీ వెనక తట్టు మాత్రం తిరగదు. అవే ముఖ్యమని మాత్రం వాటి కొరకు తిరగకూడదు. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 38వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ప్రభు చెప్తా ఉన్నాడు. ఆ మాట చదువుదాం. నా ఎదుట నీతిమంతుడైన వాడు ఎట్లా బతుకుతాడు? నా ఎదుట నీతిమంతుడైన విశ్వాస మూలంగా బతుకుతాడు, కానీ అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు ఎంత మాత్రం సంతోషము ఉండదు. వెనక తీసిన వాళ్ళు, వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాకు బాగా కాలేదని, నాకు ఎన్ని రోజులైనా దేవుడు నాకేమీ చేయడం లేదని, నాకు అది తీసేలా ఇది తీసేలా అని, అక్కడికి పోతే బాగవుతుందని వెనక తీసుకుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అట్టివాని యందు దేవుని ఆత్మకి ఏమి లేదు, సంతోషం లేదు. అయితే చూడండి, వెనక తీసేవాళ్ళు ఎందుకు వెనక తీస్తున్నారు? 39 అయితే మనం నశించుటకు వెనక తీవారం కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకే విశ్వాసం గలవారై ఉన్నాము. వాళ్ళు వెనక తీస్తున్నారు ఎందుకంటే నశించడానికే వెనక తీస్తున్నారు, ఇంకంతే. కాబట్టి హిజ్కియా గురించి 3వదిగా, అతడు యెహోవాను అనుసరించుటలో ఏం చేయలేదంట? వెనక తీయలేదు. నీ జీవితంలో వెనక తీసి మరలా దేవుని కృపను బట్టి మళ్ళీ వచ్చావేమో, దేవునికి వందనములు. అయితే ఎప్పటికీ వెనుకకు తీయొద్దు. ఇంకా ఎక్కడ విశ్వాసంలో వెనకబడిపోయావేమో, ప్రేమించుట్లో వెనకబడిపోయావేమో, క్షమించుట్లో వెనకబడిపోయావేమో, ప్రజలను చేర్చుకునే విషయంలో వెనకబడిపోయావేమో, ఎక్కడ ఏ విషయంలో వెనకబడిపోయావు, వెనకకు మళ్ళీపోయావు. దీని గురించి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నట్లయితే సరి చేసుకుందాం, పరీక్షించుకుందాం, నూతనపరుచుకుందాం. ఇది 3వది. 4వది చూద్దాం. 2 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 18వ అధ్యాయం 2 రాజులు 18వ అధ్యాయము 6వ వచనమే మళ్ళీ ఒకసారి చదువుదాం. పలకండి. అతడు యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. ఏం చేస్తున్నాడంట? మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచూ ఉండెను. కంటిన్యూస్గా తన జీవితకాలం అంతట్లో గైకొనుచూ ఉండెను. గైకొనువాడు ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుట. కాబట్టి ఇది మనం బద్ధులమై ఉన్నాం. దేవుని వాక్యమును అనుసరించి నడుచుకోవడానికి మనం పిలువబడిన వారు. కాబట్టి అనుసరించి నడుచుకొనుట. ఎక్కడెక్కడ దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోలేకపోతున్నామో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇది 5వది. 6వది చూద్దాం. 7వ వచనం, 18వ అధ్యాయం 7వ వచనం. పలకండి యెహోవా కావున. అందరూ పలకాలమ్మా. పలికిచ్చేది ఎందుకంటే మీకు వాక్యాలు రావాలని. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అశ్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. చాలు. ఇక్కడ కూడా 2 విషయాలు మనం చూద్దాం. ఎన్ని చూసాం? 5 చూసాం కదా. 6వది ఏంది? తాను వెళ్ళిన చోట
నెల అతడు జయము పొందెను. ఏం పొందాడు? ఎందుకంటే యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. కాబట్టి వాస్తవంగా ఇలాంటి క్వాలిటీస్, ఇలాంటి దైవికమైనటువంటి భక్తి జీవితం కలిగి ఉన్నటువంటి హిజ్కియాకు దేవుడు ఖచ్చితంగా తోడుగా ఉన్నాడు. ఎక్కడికి వెళితే అక్కడ అంతా కూడా విజయమే, విజయవంతమైనటువంటి జీవితం. కాబట్టి మనలను దీంట్లో ఏం కనబడుతుందంటే ప్రార్థన కనబడుతుంది. ఈ 6వదిగా ఏం కనబడుతుంది? విజయము. విజయములో ఏముంది? ప్రార్థన ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఇతడు ప్రార్థన చేస్తూ వెళ్తాడు, ప్రార్థనతోనే వెళ్తాడు. ఇంటి దగ్గర ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ప్రార్థనే అతని యొక్క జీవితం. మనం ఇంకా అతని హిస్టరీ మనము యెషయా గ్రంథము 35వ అధ్యాయం నుండి 41 వరకు మనం చదవచ్చు యెషయా గ్రంథంలో. తర్వాత 2 దినవృత్తాంతముల గ్రంథము 2 దినవృత్తాంతముల గ్రంథంలో కూడా మనం చూడొచ్చు. తర్వాత 2 రాజుల గ్రంథంలో కూడా మనం ఇతని చరిత్ర చూడొచ్చు. 3 గ్రంథాల్లో ఇతని గురించి రాయబడింది. ఎన్ని గ్రంథాలు అక్క వింటున్నారో? చీరలలో ఉన్నవాళ్ళు ఎన్ని గ్రంథాల్లో? 3 గ్రంథాల్లో ఇతని గురించి రాయబడిందంటే దేవుని ఆత్మ ఎంతగా ఇతనిని నొక్కి చెబుతా ఉన్నాడో చూడండి. ఇతడు ఎక్కడికి వెళ్ళినా ఇతనికి జయమే. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఎవరికి దేవుడికి తోడుగా ఉంటాడు? పాపులకు తోడుగా ఉంటాడా? దేవుని భయం కలిగిన వారికి, దేవుని యందు భక్తి కలిగి ప్రార్థనతో తన జీవితాన్ని జరిగించుకుంటున్న వారికి, ఆయన హత్తుకుంటున్న వారికి మాత్రమే దేవుడు తోడుగా ఉంటాడు. కానీ అందరికీ దేవుడు తోడుగా. దేవుడు పాపుల మనవి ఆలకించడని ఎరుగుదుము. 9వ అధ్యాయం 30వ వచనం యోహాను సువార్త చదవండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 30వ వచనం చదవండి. యోహాను సువార్త 9:30. ఆయన నా కన్నులు తెరిచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించును. దేవభక్తుడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగిస్తే ఆయన వారి మనవి ఆలకిస్తాడు. అంటే హిజ్కియా ఆ ప్రకారంగా దేవభక్తుడయింటూ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని దానిని బట్టి దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతడు వెళ్ళిన చోటల్లా కూడా ఏమిచ్చినాడు? విజయం ఇచ్చాడు. కాబట్టి అతని ప్రార్థనా జీవితం. నీ జీవితంలో ఎక్కడెక్కడ ఓటమి కలిగి ఉంటున్నావు? ఎక్కడెక్కడ మనం ఓడిపోతున్నాం? ఎన్నో చోట్ల మనం ఓడిపోతున్నాం, అనేక చోట్ల ఓడిపోతున్నాం. వ్యక్తిగతంగా మన ఆంతరంగిక జీవితంలో ఓడిపోతున్నాం, కుటుంబ జీవితంలో ఓడిపోతున్నాం, బాహ్య సంబంధమైన జీవితంలో మనం ఓడిపోతున్నాం. వీటన్నిటిని మనం ఆలోచన చేస్తూ వస్తే దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున నడిచిన ఎడల, చాలాసార్లు ఆయన చిత్తము చొప్పున మనం నడవలేని వారం. కాబట్టి వీటిని మనం మనసున పెట్టి ఈ ప్రకారంగా మనం ఉంటున్నామా లేదా పరీక్షించుకుందాం. అతడు 6వదిగా చూస్తే అతడు ఏం పొందుతూ వచ్చాడు? దేవుడు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. అతడు వెళ్ళిన చోట్ల అతనికి జయము ఇస్తూ వచ్చాడు. తర్వాత చూడండి, ఇదే 2 రాజుల గ్రంథం. ఇంకో మాట దీనికి సంబంధించినటువంటి రెఫరెన్స్ 2 కొరింథీ 2వ అధ్యాయం. 2 కొరింథీ 2వ అధ్యాయం. 2 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం అందరం చదువుదాం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. పౌలు గారు చెప్తున్నాడు, ఆయన యందు మమ్మను ఊరేగిస్తున్నాడు. ఎట్లా? విజయోత్సాహంతో. దేవుడు మాకు అన్ని చోట్ల విజయం ఇస్తూ ఉన్నాడు.
కాబట్టి మన జీవితంలో ఎన్నో చోట్ల ఓటమి, అవమానం, వీటన్నిటికి కారణం ఆయన చిత్తము చొప్పున మనం నడవని కారణం చేత. దీన్ని మనస్సును పెట్టి దేవుని సన్నిధిలో మనల్ని పరీక్షించుకుందాం. ఇది 6వది. 7వది చూద్దాం. పలకండి. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. చాలు. ఇప్పుడు ఇదివరకు ఉన్నటువంటి అతని తండ్రి పేరు ఏం పేరు? ఆహాజు. ఏం పేరు వింటున్నారన్నా చర్లలో? అతని తండ్రి పేరు ఏం పేరు? ఆహాజు. ఇతడు అష్షూరు రాజుకు దాసుడైపోయాడు. పాపం చేసే ప్రతి ఒక్కడు కూడా దాసుడవుతాడు. అష్షూరు రాజుకు దాసుడైనటువంటి అతని తండ్రి కుమారుడు వచ్చిన తర్వాత ఇతడు దేవునికి దాసుడయ్యాడు. కాబట్టి ఇంకా అష్షూరు యొక్క రాజు యొక్క ఆధీనంలో ఉండకోకుండా దేవుడు ఏం చేశాడు? తప్పించాడు. అదే మాట ఇక్కడ చూస్తాం. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడిన ఆ బలాన్ని ఇచ్చాడు, ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ విధంగా శత్రువును ఓడించాడు, శత్రువును విజయం సాధించాడు. ఇంకెంతకాలం దాసుడుగా ఉంటాడు అతడు? నేను దేవునికి దాసుని, నేనెందుకు నీకు దాసునవుతా? ఎంతోమంది మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు, సంఘ జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, క్రైస్తవులుగా దేవుని బిడ్డలముగా మనం పరీక్షించుకుంటూ వస్తే మనము యేసు ప్రభువారిని వెంబడిస్తున్నప్పటికీ చాలా వాటికి మనం దాసులమై ఉన్నాం. ఇంకా వాటిని ఇంకా విజయము సాధించలేకపోతున్నాం, ఓడిపోతున్నాం. అష్షూరు రాజు ఇంకా ఏం చేస్తున్నాడు? పట్టుకొనే ఉన్నాడు. కొంతమంది ఇక్కడ అష్షూరు రాజు చేతిలో నుండి ఎవరు తప్పించుకున్నారు? ఎవరిని గురించి అమ్మా చెప్పుకునేది? హిజ్కియా అష్షూరు రాజు చేతిలో నుండి ఏం చేయబడ్డాడు? తప్పించుకున్నాడు. అతనికి దాసుడుగా ఉండకోకుండా అతన్ని ఎదిరించాడు, ఆ ధైర్యం ఇచ్చాడు. దేవుడు అతనికి ఆ ధైర్యం ఇచ్చిన తర్వాత అష్షూరు రాజు కూడా ఏం చేయలేకపోయాడు, పట్టుకోలేకపోయాడు. చాలామంది క్రైస్తవుల జీవితంలో కొంత దేవునికి దాసులుగా ఉంటారు, మరికొంత అష్షూరు రాజుకు దాసులై ఉంటారు. ఆదివారం మాత్రం దేవునికి దాసులుగా, మిగిలిన సోమవారం నుంచి శనివారం వరకు ఎవరు దాసులు? అష్షూరు. చర్చికి వచ్చినప్పుడే దేవుని కొరకు, బయటికి పోతే అష్షూరు రాజు. ఎవరు పట్టుకుంటాడు? అష్షూరు రాజు పట్టుకుంటాడు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి బలహీనమైనటువంటి పాపములు పట్టుకుంటాయి. పోయిరాబో ఈరోజు ఒకరోజు చర్చికి పోయిరాబో, తర్వాత మళ్ళీ నా దగ్గరికి వస్తావు కదా అంటాడు. ఏమంటాడు? చర్చికి పోయిరాబో ఈరోజు, కనబడి రాబో చర్చిలో, తర్వాత మళ్ళీ నా దగ్గరికి వస్తావు కదా అంటాడు. చర్చి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతారు? అష్షూరు రాజు. అష్షూరు రాజు ఏం చేస్తాడు? వాళ్ళని దాసులుగా పెట్టుకుంటారు. ఆ విధంగా నలిపేస్తూ ఉంటాడు, ఆధ్యాత్మికంగా ఎదగకుండా చేస్తూ ఉంటాడు. ఇలాగ ఎంతోమంది ఉన్నారు. ఆయన చర్చికి పోయేస్తాడు, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే ఉందన్న. ఏముంది? అప్పుడప్పుడు ఏమేస్తాడు? డ్రింక్ వేస్తాడు, అప్పుడప్పుడు బీడి తాగుతాడు, అప్పుడప్పుడు ఆ పాన్ పరాగు ఆకు ఒక్క వేస్తాడు. ఎవరు ఆధీనంలో ఉన్నట్లు? ఆ అష్షూరు రాజును ఎదిరించే శక్తి నీకుందా? వానికి దాసుడు అయిపోయావు. లేదు, అప్పుడప్పుడేనా చేసేది, ఎప్పుడు కదా, అప్పుడప్పుడు ఏమక్క ఎట్లా చేస్తావంటే అప్పుడప్పుడు ఎవరు దాసులు ఉంటావు? అష్షూరు రాజు చేతిలోనికి వెళ్ళిపోతూ ఉంటావు. మందిరానికి వచ్చినప్పుడేమో ప్రజల మధ్యలో, నలుగురు మధ్యలో ఉన్నప్పుడేమో నీ దేవుని దాసులంగా ఉన్నట్లు ఉంటాం. బయటికి పోతే అలాంటి పరిస్థితి నీలో ఉందేమో పరీక్షించుకో. పూర్తిగా అష్షూరు రాజును ఓడించావా, జయించావా? నీ శరీరమును, నీకు శోధనగా ఉన్నటువంటి వాటన్నిటినీ విజయం పొందావా? లేకపోతే ఈ ప్రార్థనలో దేవునికి నిన్ను అప్పగించుకో, సరిచేసుకో. ఇదెన్నో చూసాం. 7వది.
అతడు అశ్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. చాలు, 7 విషయాలు మనం చూసాం. 8వ చదువుదాం. 8వ వచనం పలకండి. మరియు గాజా పట్టణం వరకు దాని సరిహద్దుల వరకు కాపర్ల గుడిసెల యందేమి, ప్రాకారములు గల పట్టణముల యందేమి అంతటను అతడు ఫిలిస్తీన్లను ఓడించెను. చాలు, ఈ భాగంలో సంపూర్ణమైన విజయవంతమైన జీవితం. ఇప్పుడు ఇదన్నీ ఎన్ని చూసాం? 7 విషయాలు మనం చూసాం. ఎన్ని విషయాలు? మొదటిది ఏంటి? పూర్ణ హృదయంతో దేవుని యొక్క నీతి మార్గమును అనుసరించాడు, 1. రెండవది హత్తుకున్నాడు. 3వది అతను వెంబడించుట వెనకకు తీయలే. 4వది ఆజ్ఞలను, మోషే నియమించిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నాడు. ఎన్నవది అది? 4వది. 5వది అతడు వెళ్ళిన చోటునెల్లా జయము పొందెను. తర్వాత 6వది ప్రార్థన జీవితం. 6వది ప్రార్థన. 7వది అశ్షూరు రాజునకు సేవ చేయకోకుండా అతడు దేవునికి దాసుడయ్యాడు, అతన్ని ఎదిరించాడు. ఇది 7 విషయాలు. ఇప్పుడు ఈ 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం. చివరి దినాలు. ఏ దినాలు? ఎవరికైనా ఏ దినాలు వస్తాయి? ఏమైనా వింటున్నారా? ఏ దినాలు వస్తాయి? చివరి దినాలు. ఇప్పుడు ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ఆమోజు కుమారుడు ప్రవక్తినైన యెషయా అతని ఎద్దుకు వచ్చి, నీవు మరణమవుచున్నావు గనుక, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఇప్పుడు తన యొక్క సత్తా అంతా ఏదో చూపెట్టాలి. ఎప్పుడు? ఇప్పుడు అంటే ఇప్పుడు పరీక్ష సంవత్సరం అంతా చదివిన తర్వాత సంవత్సరం ఎండింగ్లో ఏం పెడతారు? ఎగ్జామ్స్ పెడతారు. అంటే చదువుకున్న సత్తా అంతా ఏడ చూపించాలా? పరీక్ష పేపర్ మీద చూపించాలా. అన్ని దింపాలా. ఏం చేయాలా? దింపాలా. కానీ కొంతమంది ఆ సంవత్సరం అంతా చదవలేని వాళ్ళు ఏం దింపుతారు? ఏడా పరీక్ష పేపర్లన్నీ తెల్లవి నల్లవి చేసి వస్తారనమాట. ఏం దింపలేరు. అలాగే ఇప్పుడు తన జీవితంలో ఇంతవరకు దైవికంగా ఆధ్యాత్మికంగా జీవించాడు. ఇప్పుడు పరీక్ష వచ్చింది, అతనికి మరణ సందర్భం వచ్చింది. దేవుడు చెప్పాడు. ఎవరైనా ఈ విధంగా ఎవరికైనా ఇలాంటి అవకాశం వస్తుందా? చాలామందికి తెలియకనే ఏమొస్తుంది? చనిపోయే వ్యక్తికి నేను చనిపోతానని తెలియదు, ఇంటి వాళ్ళకు కూడా అతడు చనిపోతాడని తెలియదు, అతడు ఆమె చనిపోతాడని తెలియదు. చాలామందికి తెలియదు. కానీ ఇతనికి చాలా కృపను దేవుడిచ్చాడు. ప్రవక్తను పంపించాడు. నువ్వు మరణమవుతున్నావు. ఏమవుతున్నావు? నువ్వు మరణమవుతున్నావు. నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడు. ఇలాంటి అవకాశం రావడం చాలా అరుదు అన్నమాట. కొంతమందికే వస్తుంది. ఎవరెవరికి వచ్చినాయి చెప్పండి? మోషేకి అలాంటి అవకాశం వచ్చింది. ఎవరికి? మోషేకి. మోషే నువ్వు వెళ్ళు, నా దగ్గరికి రా, నీ అన్నీ అప్పగించేసి వచ్చేసే అని చెప్పాడు. నీకు పిస్గా కొండ పైన, నెబో శిఖరం పైన నువ్వు నా దగ్గరకు వచ్చి చేరేసేయని చెప్పి అహరోను కూడా అవకాశం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? అహరోనికి. అహరోను కూడా దేవుడు చెప్పాడు, నీ అన్నయ్య అయిన అహరోను మరణమవుతున్నాడు, ప్రజలందరికీ చెప్పు, సిద్ధపరచు. ఏలియాకు కూడా అవకాశం వచ్చింది. ఎవరికి? నీ యజమానుడైనటువంటి నీ గురువు దేవుని దగ్గరికి పోతున్నాడంట కదా. ఎవరి దగ్గరికి? శిష్యులందరూ కూడా నీ గురువు పోతున్నాడంట కదా. ఎంత అవకాశం కదా. యాకోబు కూడా దేవుడు బయలుపరిచాడు, నేను వెళ్ళిపోతున్నాను అని అందరిని పిలిపించుకొని వాళ్ళ కోసం ఇవ్వాల్సిన ఆశీర్వాదాలన్నీ ఇచ్చి కాళ్ళు ముడుచుకొని కాళ్ళు ముడుచుకొని ప్రభు దగ్గరికి చేర్చబడ్డాడు. ఎవరు? యాకోబు. ఈ విధంగా
మరణం అనేది తెలిసి సిద్ధపడి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా కొద్దిమందే బైబిల్లో. అందులో హిజ్కియా ఒకడు. హిజ్కియాకు దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? నువ్వు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెరుచుకో, కనుక నీ ఇల్లు చక్కబెట్టుకునమని సెలవిచ్చింది. వెంటనే ఇతనికి ఆశ పుట్టుకొచ్చింది. ఏం ఆశ? ఇంకా కొంతకాలము బతకాలని ఆశ. ఏం ఆశ? ఇంకా కొంతకాలం. ఎందుకోసమో, ఏం చేయాలనో, ఏం కోరికో. కానీ ఏం కోరికో ఏముందో బతికిన తర్వాత ఏం చూపెట్టాడు, తర్వాత మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడైతే ఒక్క మాట చూసుకుని ప్రార్థనలోకి ప్రవేశిస్తాం. 2వ వచనం. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. ఇక్కడ రాయబడిన మాటలో మనం చూస్తే హిజ్కియా తనకు ఆ విషయం తెలియబడినప్పుడు వెంటనే ప్రార్థన ప్రారంభిస్తున్నాడు. ఆ ప్రార్థనలో ఏమని చెప్తున్నాడు చూడండి. అతని యొక్క క్వాలిఫికేషన్ అంతా కూడా చెప్తున్నాడు. అతని యొక్క సత్తా అంతా కూడా చూపెడుతున్నాడు. సత్తా ఉంది కాబట్టి చూపెడుతున్నాడు. ఏముంది కాబట్టి? సత్తా లేకపోతే ఏం చూపెడతాం? ఇతనిలో ఏముంది? సత్తా ఉంది, ఆ బలం ఉంది, ఆ యొక్క జీవిత విధానం ఉంది, గౌరవప్రదమైనటువంటి జీవిత విధానం ఉంది. ఇందాక మనం చెప్పుకుంటూ వచ్చాం, హత్తుకొనుట, నీతిని అనుసరించి ప్రవర్తించుట, పూర్ణ హృదయంతో నీతిని అనుసరించుట, ఆజ్ఞలను అనుసరించి నడుచుకునుట, వెనక తీయక ఆయనను వెంబడించుట, ఇవంతా కూడా అతని జీవితం. ఇది ఎక్కడ పనికొచ్చింది? ప్రార్థనలో పనికొచ్చింది. దేంట్లో పనికొచ్చింది? ప్రార్థనలో పనికొస్తుంది. ఇదే లేకపోతే ఏం ప్రార్థన చేస్తాం? ఇదే లేకపోతే ఏం ప్రార్థన చేస్తాం? అందుకే ప్రార్థనలో ఏం పెట్టాలి? ప్రూఫ్ చూపించాలి. ఏం చూపించాలి? ఇప్పుడు నీకు లోన్ ఇవ్వాలనుకోండి, లోన్ అంటే అప్పు. గవర్నమెంట్ వాళ్ళు అప్పు ఇవ్వాలంటే ఏం చూపెట్టాలా? షూరిటీ. ఏం చూపించాలా? షూరిటీ. ఇంటి మీద లోను, ఉద్యోగం పైన లోను. నా ఉద్యోగం ఇది, నాకు ఇంత శాలరీ వస్తుంది, ఇంత నాకు ఇలాంటిది, నాకు దీన్ని పెట్టుకొని నువ్వేం చేయి, నాకు లోన్ ఇవ్వని అడుగుతాం. లేదా నా ఇల్లు ఉంది, నాకు ఇంత ఇల్లు ఉంది, దీని మార్ట్గేయింగ్ అంటారు, ఏమంటారు దాన్ని? మార్ట్గేయింగ్ అంటారు. దాన్ని చుట్టూ వెలగట్టేసి దాని ప్రకారం లోన్ ఇస్తారు. పొలం కాగితాలు పెట్టి ఏమిస్తారు? ఇప్పుడు ప్రార్థనలో అతడు ప్రార్థన చేసేటప్పుడు ఏం పెడుతున్నాడు? అతని జీవితాన్ని పెడుతున్నాడు. ఏం పెడుతున్నాడు? జీవితాన్ని పెడుతున్నాడు. నేను ఇట్లుంటి ప్రభువా, నాకు అది ఇవ్వు అని సత్తా ఉందా మనకి? నేను ఇట్లున్నాను ప్రభువా, నాకు అది అని అడిగే సత్తా ఉందా? నోబడి. ఎవరికి అలాంటి సత్తా లేదు. అనేక సార్లు మనము అలాంటి, చూడండి ఎటువంటి సత్తా ఉంది అతనికి. చూడండి, యెహోవా పలకండి, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో. ఇవన్నీ అర్జీ పెట్టాడనమాట. ఇవన్నీ నా దగ్గర, యథార్థ హృదయము, నీ సన్నిధిని ఎట్లా నడుచుకుంటున్నాను, అనుకూలంగా ఎట్లా నడుచుకున్నాను, ఎట్లా నిన్ను సంతోషపరిచాను, ఎట్లా ప్రజలను దేవుని వైపు, ఇదంతా పెట్టి నాకు ఏమి ఇవ్వాలా? లోన్ అన్నట్లు ఉంది అనమాట. మనం లోన్ అడుగుతాం కదా, అర్థమయ్యడానికి చెప్తున్నా. ఇది నాకుంది, ఇల్లు ఉంది, పొలం ఉంది, ఉద్యోగం ఉంది, నాకు లోన్ ఇవ్వు అని అడిగినట్లే ఇది నా జీవితం ఇట్లుంది, నా ప్రార్థనకు జవాబు. ఇప్పుడు ఆ విధంగా ఉందా? అలాంటి ప్రార్థనలు ఉన్నాయా? ఆ విధంగా సామర్థ్యం, అలాంటి సత్తా ఉందా?
లేదు. వాస్తవంగా చూస్తే ప్రభువా కనికరించు అనాల్సిందే తప్ప ఇక్కడ కనికరించు అనేది ఏం లేదు. ఇక తన ప్రార్థనలో ఏం లేదు. ఏముంది? సత్తా ఉంది, నాది ఉంది. నేను 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 బీదవాన్నేమి కాదు, నా దగ్గర ఇది ఉంది, నాకు లోనివ్వు. అధికారంతో అడుగుతున్నాడు. వెంటనే వచ్చింది జవాబు. చూడండి, వెంటనే ఏమన్నాడు? 4వ వచనం, నీవు నా ప్రజల అధిపతి అయిన హిజ్కియాకు పోయేతను తిట్లనము, నీ పితరుల దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్ళు విడిచిట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి. వెంటనే లోన్ వచ్చింది. అంటే లోన్ అనేది చెప్తున్నా అర్థం కావడానికి. ఈ షూరిటీ పెడితే ఏమొచ్చింది? లేట్ కావట్లే. ఏముందా నీకు ఇవ్వడానికి? నీకు లోన్ ఇవ్వడానికి ఏముంది? నీ దగ్గర ఏముందంటే నా దగ్గర ఏమి, ఇంకా ఎట్లా వస్తుంది నీకు అన్నట్లే ఇతని దగ్గర నాది ఉంది, నా జీవితం ఇట్టుంది. ఈ ప్రభా జవాబు అంటేనే వెంటనే ఏమొచ్చింది? జవాబు వచ్చింది. వెంటనే దేవుడు పంపించాడు. అవును నిజమే, అతడు నా ఎదుట అట్లాగే ఉన్నాడు కాబట్టి అతని ప్రార్థనకు నేను, అతడు కన్నీళ్ళు విరిచిన చూసిదిని నేను నీ ప్రార్థన. నిజంగా అలాంటి సత్తా మనలో ఉందా? అలాంటి ఆధ్యాత్మికంగా ధనవంతులమైన మనం అలాంటి ప్రూఫ్స్ పెట్టగలమా? లేదు. మరి ఏమని ప్రార్థన చేయగలం? ప్రభువా కనికరించు. ఏమో వింటున్నారా? ఏమని ప్రార్థన చేయాలా? ప్రభు మా దగ్గర ఏమీ లేదు, మేము చెడిపోయిన వారం, పడిపోయిన వారం, మాలో ఏమీ లేదు, మమ్మల్ని కనికరిస్తే తప్ప, పాపినైన నన్ను కనికరించు. పరిసేయుడు అదే పని చేశాడు. ఏ పని చేశాడు? నేను ప్రతి నెల దశమ భాగాలు ఇస్తున్నాను, నేను పవిత్రంగా ఉంటున్నాను, ఈ సుంకరి వల్ల నేను ఉండలేదంటున్నాడు. ఎవరు? పరిసేయుడు. ఆ విధంగా తన జీవితాన్ని పెట్టుకుంటే దేవుడు అంగీకరించాడా? పరిసేయుడా, నీ బతుకంతా నాకు తెలుసురా, నువ్వు ఎట్లుంటావో నాకు తెలుసురా, నువ్వు పైకి బాగుంటావు కానీ లోపటంతా కూడా నీది స్వనీతే, నీది కరెక్ట్ కాదని చెప్పేసి అతని నీతిని ఏం చేసినాడు? దేవుడు అడ్డగీతలు కట్టేసి కొట్టిపడేసేసాడు. మళ్ళీ ఏమి లేనటువంటి సుంకరి ప్రార్థన చేశాడు, పాపినైనా నన్ను. అప్పుడు అతనిని అంగీకరించాడు. మన షూరిటీ ఉందని మనం పెట్టడం కాదు, అది ఏం కావాలి? అంగీకరించబడాలి, రిజెక్ట్ చేయబడకూడదు. కొంతమంది పెడతారు, ఏం పెడతారు? నేను ఇన్నేళ్ళ నుంచి ఉండా, నేను ఇంతకాలం నుంచి ఉండా, నేను ఎంత గొప్ప వ్యక్తినో, నేను ఎంత భక్తి పన్ను, నేను దేవుని కోసం ఎంత ఇచ్చినానో, ఎంత చేసినానో అని పెడితే దేవుడు ఏమంటాడు? కొట్టిపడేస్తాడు. ఏం చేస్తాడు? ఇంటు కొట్టేసి ఇవన్నీ చల్లవు అంటాడు. ఏం పెట్టాలా? నేను బీదవాన్ని. కొంతమంది బీదవాళ్ళకి ఏమిస్తారు? ఫ్రీగా ఇస్తారు. ఏమిస్తారు చెప్పండి? లోన్ ఎట్లా ఇస్తారు? ఫ్రీ లోన్ ఉందా లేదా? 0 వడ్డీ, 0 వడ్డీ, అట్లాంటివి ఫ్రీగా బీదలకు ఇస్తారు, లేదా ఏదైనా పెడితే ఇస్తారు. అట్లా ప్రార్థనలో హిజ్కియా అయితే పెట్టాడు, తెచ్చుకున్నాడు. మనం ఏం పెట్టాలి? ప్రభువా పాపినైన నన్ను కరుణించు. ఈ విషయాలన్నింటిలో కూడా నేను తప్పిపోయాను, ఈ విషయాలన్నింటిలో నేను చక్కగా ఉండలేకపోయాను. ప్రభువా నన్ను అంగీకరించు, నన్ను ఆ విధంగా సిద్ధపరచు, నన్ను సరిచేయి, యథార్థ హృదయుడన ఎలాగ నిన్ను అనుసరించాలో నాకు నేర్పించు. ఆ విధంగా దేవునికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన అంటే రికన్సిలియేషన్, సరి చేసుకొనుట, సమకూర్చుకోబడుట, దేవునితో సరి చేసుకొనుట, తీర్మానం చేసుకొనుట, ఇవి మొట్టమొదటి ప్రార్థనలో. ఈ విధంగా దేవుడు మనకి ధ్యానించినటువంటి విషయాలన్నింటిలో నుంచి మనం పరీక్షించుకుందాం, దేవునికి సరి చేసుకుందాం. ఆ తర్వాత విజ్ఞాపన ప్రార్థనలోకి మనం ప్రవేశించక మునుపు ఈ విధంగా ఒప్పుకోలు ప్రార్థన కలిగి ఉందాం. లేచి నిలబడి ఒక చరణం పాడుకుంటాం. ఏదైనా ఎవరైనా నిద్రమత్తుగా ఉంటే ముఖం గడకచ్చుకోండి. ప్రార్థన టైంలో అటు ఇటు తిరగకండి, ఏకీభవించండి. ఒకవేళ నిద్ర వస్తుందంటే లేచి నిలబడైనా ఏకీభవించవచ్చు. తలకాయ కింద మోకరిస్తే నిద్ర వచ్చేస్తుంది. అలా కాకుండా ఏదో విధంగా నిద్రను జయించండి. పాడు సంఖ్య
583 పాడుకుంటాం. 581 పాడుకుంటాం. మొదటి చరణం. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్, అడిగడు ప్రతివాడు పొందున్. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్, అడిగడు ప్రతివాడు పొందున్. భక్తులు విశ్వాసముతో ప్రార్థించి పొందిరి. భక్తులు విశ్వాసముతో ప్రార్థించి పొందిరి. వారి జీవితము లానించి చూచి, వారి జీవితము లానించి చూచి, ప్రభు మహిమ కొరకై ప్రార్థించి పొందు. ప్రభు మహిమ కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్, అడుగడి ప్రతివాడు పొందున్. అడుగుడి మీరు అడిగడి ప్రతివాడు పొందున్. కూర్చోండి, ప్రార్థనలో ప్రవేశిద్దాం. గట్టిగా ప్రార్థన చేయండి. ప్రార్థించేవారు ప్రార్థించండి. సహోదరులు ప్రారంభం చేయండి.